ఏంటోనండి ఈ సంవత్సరం వినాయక చవితి అంతా వర్షాలతోనే గడిచిపోయింది. అసలు వినాయక చవితి ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటామో లేదో అన్నంత డౌట్‌తో ఉంది. ఏమంటారు? మీకు కూడా అలానే అనిపించిందా? మా ఊర్లో అయితే ఈసారి విగ్రహాలు ఎక్కువ పెట్టలేదండోయ్. కానీ ఇంట్లో కాబట్టి వర్షం పడినా ఇబ్బంది లేదు కాబట్టి మేమైతే ఏదో సింపుల్‌గా ఇలాగా సెలబ్రేట్ చేసుకున్నాం. మరి మా ఇంటి వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో, ఫెస్టివల్ ఎవరు సెలబ్రేట్ చేశారో చూడాలనుకుంటే నాతో పాటు వచ్చేసేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి. సో వర్షం పడుతున్నా సరే చక్కగా ఉదయాన్నే లేచేసి ఇంటిని శుభ్రం చేసుకొని ఇందాక చేయించినట్లుగా ముగ్గులు పెట్టేసి తోరణాలు కట్టేసి వినాయకుడికి పీఠాన్ని అయితే రెడీ చేస్తున్నాను. మా హస్బెండ్ పత్రిక తీసుకురావడానికి బయటకు వెళ్ళారండి. వర్షం పడుతుంది కదా, కొంచెం టైం తీసుకుంది రావడానికి. ఈలోపు నేను ఆయన గారికి అంటే వినాయకుడికి పీఠాన్ని రెడీ చేస్తున్నాను. సో మేము మా ఏర్పాట్లలో ఉండగానే ఆయన అయితే వచ్చేసారు. పత్రిక తీసుకొచ్చి పత్రికని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టేశారండి. మట్టి వినాయకుడిని తెచ్చారనమాట. ప్రతి సంవత్సరం మా ఇంట్లో మట్టి వినాయకుడిని మాత్రమే పెడతామండి. ఇంట్లో పాలరాతి వినాయకుడు ఉంటాడనమాట. ఇందాక చూపించాను కదా మీకు, ఆయనతో పాటు మట్టి వినాయకుడిని కూడా పెట్టుకుంటాం అనమాట. సో అమ్మాయి కూడా చక్కగా స్నానం చేసేసి ఆ వినాయకుడిని పసుపు కుంకుమలతో అలంకరిస్తుందన్నమాట. ఇది సహజంగా స్టూడెంట్స్ మాత్రమే సెలబ్రేట్ చేసుకుంటారండి. ఎందుకంటే వాళ్ళకి మంచిగా చదువు రావాలని, వాళ్ళ జీవితంలో ఎలాంటి విఘ్నాలు లేకుండా ఉండాలని ఆయనకి నమస్కరించుకుంటూ పూజ చేస్తారు. వినాయక చవితి పండుగ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేకమే కదండి. మనకు అది తొలి పండుగ. అండ్ పిల్లలు పెద్దలు అందరూ ఎంతో శ్రద్ధగా ఆ గజానన్కి ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ కదండి. సో పూజించడం అంటే పసుపు కుంకుమలతో అలంకరించడం అయిపోయింది. ఇప్పుడు వినాయకుని బొజ్జకి 1 రూపీ కాయిన్ పెట్టాలి కదా. సో అది నిలబడట్లేదని చెప్పి నేను కొంచెం చలిమిడి అదే ఉండ్రాలు చేయాలిగా, ఆ చలిమిడిని అంటించి దానిపైన కాయిన్ పెట్టేసింది అమ్మాయి. సో ఇప్పుడు మేము పీఠాన్ని సిద్ధం చేస్తున్నామండి. సో పసుపు కుంకుమలతో అలంకరించినటువంటి ఆ పీట మీద ఒక చిన్న అరిటాకు పరిచి దాని మీద కొంచెం బియ్యం పోసింది అమ్మాయి. మొత్తం తనతోనే చేయించాను అనమాట పూజ మొత్తం. డైరెక్టెడ్ బై అజ్ అంటే మావయ్య గారు నేను ఉన్నాము. సో వినాయకుడిని నిలబెట్టాలంటే బ్యాక్ సైడ్ సపోర్ట్ ఉండాలి. అంతేకాకుండా బుక్స్ని పెట్టి పూజించడం మనకి ఆనవాయితీ కాబట్టి ఆ బుక్స్ని పక్క కాకుండా వినాయకుడిని నిలబెట్టడానికి సపోర్టింగ్గా తీసుకున్నాం అనమాట. సో అన్నీ సిద్ధం చేస్తుంది. చూసారా వినాయకుడిని ఇప్పుడు తన స్థానంలో ఇప్పుడు నిలబడుతుందనాలో కూర్చోబెడుతుందనాలో తెలియదు కానీ ప్రతిష్ఠిస్తుంది. ఇది బాగుంది కదండి. సో వినాయకుడైతే తన స్థానానికి చేరుకున్నాడు మా ఇంటి పూజ అందుకోవడానికి. సో స్థాన ప్రతిష్ఠ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయనకి అలంకారం మొదలు పెట్టాలి. ఫస్ట్ వస్త్రం ఓకేనా. అంటే ఇంట్లో దూది ఉంటుంది కదండి, పత్తి అనమాట. అది దూది కాదు పత్తి. దాంతో చిన్న వస్త్రం చేసి ఫస్ట్ ఆయనకి వస్త్రాన్ని అయితే సమర్పించాము. జందిమనైనా అనొచ్చు. బట్ తర్వాత మావయ్య గారు వచ్చేసి ఆ వినాయకునికి పాలవెల్లి కట్టేశారండి. పత్రికని తీసుకొని ఆ పత్రిక సహాయంతో పాలవెల్లినైతే ఆయనే చేశారు. ప్రతి సంవత్సరం ఆయనే పెడతారనమాట, బాగా పెడతారు. సో పాలవెల్లి కట్టడం అయిపోయిన తర్వాత ఆ వినాయకుడి పక్కన పాలరాతి విగ్రహం కూడా పెట్టేసి నేను పువ్వులతో అలంకరించేసాను. అమ్మాయి పూజ అయితే స్టార్ట్ చేసింది. అదంతా షూట్ చేయలేదు, ఎందుకంటే నేను ప్రసాదాలు ప్రిపేర్ చేయడానికి కిచెన్లోకి వెళ్ళాను అనమాట. సో ఈలోపు చక్కగా అమ్మాయి కూర్చొని పూజ చేసుకుంటుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేయడం అనేది ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్ నాకు తెలియదు, కానీ తెలుగును మాత్రం పూర్తిగా మర్చిపోతున్నారండి. మాట్లాడతారు, ఆఫ్ కోర్స్ బాగా మాట్లాడతారు, కానీ చదవమంటే మాత్రం చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. మంత్రాలు చదవమంటే పట్టి పట్టి చదివేస్తుంది. అంటే కొన్ని తప్పులు కూడా చదువుతుంది. మరి పూజ చేసేటప్పుడు అలా మంత్రాలు తప్పుగా చదవకూడదు కదా. అందుకని కొంచెంసేపు నేను కొంచెంసేపు మావయ్య గారు హెల్ప్ చేశారనమాట. అదిగోండి నేను నైవేద్యాలు ప్రిపేర్ చేశానని చెప్పాను కదా, ఏమేం చేశానో చూడండి. చక్కగా పూర్ణాలు చేశాను, పొంగల్ చేశాను, పులిహోర చేశాను, గారెలు చేశాను, అప్పాలు చేశాను, ఉండ్రాలు చేశాను, చలిమిడి పానకం ఓకే, వడపప్పు ఓకేనా. సో ఇవన్నీ సిద్ధం చేసేసి తాంబూలం పెట్టి బుజ్జి వినాయకునికి టవలు లుంగీలను కూడా సమర్పించామన్నమాట. సో ఈ విధంగా అమ్మాయి అయితే పూజ స్టార్ట్ చేసేసింది. ఎలాగైనా సరే అంటే తప్పైనా ఒప్పైనా పూజ తనతోనే చేయించాలి కదా. సో ఇప్పుడైతే పంచామృత స్నానం అండి. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, పంచదార, తేనె కలిపినటువంటి ద్రవ్యాలతో కూడినటువంటి అభిషేకం అనమాట. వినాయకుడు అండ్
శివుడు అంటే శివలింగం మూడింటిని పెట్టామన్నమాట. అంటే స్ఫటికం, వెండిలింగం 2 ఉన్నాయి. మూడింటిని పెట్టి పంచామృత స్నానం అయితే చేయిస్తుంది. కంపల్సరీ పూజలో ఇది ఉండాల్సిందేను. సో తర్వాత స్నానం అయిన తర్వాత అంటే మేము పంచామృత స్నానం అయిపోయిన తర్వాత మళ్ళీ నీళ్ళతో శుభ్రంగా క్లీన్ చేసి పెట్టేసింది అనమాట. ఆ ప్రాసెస్లో మా హస్బెండ్ కూడా హెల్ప్ చేశారు తనకి. యాక్చువల్లీ బాబు కూడా ఉన్నాడండి. తను హాస్టల్లో ఉన్నాడనమాట. అంటే పండగకి కూడా రాలేనంత దూరంలో ఉన్నాడు. 2 డేస్ కోసం ఏమొస్తాంలే మమ్మీ అన్నాడు. కానీ ఏ ఫెస్టివల్కి వచ్చినా రాకపోయినా వినాయక చవితికి వస్తే బాగుండు అన్న ఆలోచన అయితే ఉంటుందండి. ఎందుకంటే తనని బాగా మిస్ అవుతున్నాం. చిన్నప్పటి నుండి చక్కగా ఇద్దరు కలిసి అన్న చెల్లెలు ఇద్దరు కలిసి ముచ్చటగా చేసుకుంటారనమాట. పక్క పక్కనే కూర్చొని పక్కన నేను కూర్చోబెట్టుకొని అలా చేసేవాళ్ళము. కానీ తననైతే బాగా మిస్ అవుతున్నాం మేము. పిల్లలు అంతేనండి, ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ మనకు కొంచెం దూరంగా వెళ్ళినప్పుడు వాళ్ళని బాగా మిస్ అవుతాం కదా. వాళ్ళ జ్ఞాపకాలతోనే మనం ఉండాల్సి వస్తుంది కోర్స్. కానీ హ్యాపీ ఏంటంటే ఆ రోజు చక్కగా మాకు చెప్పకుండా వీడియో కాల్ చేశాడనమాట. అలాంటి సర్ప్రైజ్లు ఇస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. నేను చేయమన్నప్పుడు చేయడండి. వాడికి ఎప్పుడూ అనిపిస్తుంది మనం ఈరోజు చేయలే అనుకున్నప్పుడు వీడియో కాల్ చేస్తానమాట. కానీ ఆ రోజు చక్కగా వీడియో కాల్ చేశాడు, మాట్లాడాము అండ్ అదంతా చూపించామన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది. కాకపోతే తను లేని లోటు మాత్రం లోటే కదా. సాధ్యం త్రివర్తి సంయుక్తం రగ్నివో జోహితం మయా గృహాణ మంగళం దీపం ఆశాపుత్ర నమోస్తుతే దీపం దర్శయామి దీపం చుట్టూ అక్షంతలు వేసేగా దీపవల్లి దైరుచ్యం కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృచ్యం. తాంబూలం పెట్టా అక్కడే అక్షంతలే తాంబూలం మీద తాంబూలం మీద. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని న ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే స్వపాహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవం త్రాహి మాం కృపయే దేవా శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. గణపతి సుప్రీత ప్రసన్నో వరదో భవతు. నేను చేసిన పూజలో మంత్రోపం తగలోపం శక్తి లోపం ఉన్న అవన్నీ తొలగిపోగాక గణపతి పూజతో సంతృప్తి చెందుగాక. తొండము నేక దంతము తోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగ మ్రోయు గజ్జలును మెల్లని చూపులు మందహాసమున్ కొండక గుజరూపమున కోరిన విద్యలకెల్లను జేయుండెడి పార్వతీ తన ఓయి గణాధిప నీకు రొక్కెదన్. దండకం. శ్రీ పార్వతీపుత్ర లోకత్రయ స్తోత్ర సత్పుణ్య దారిద్ర భద్రే ప్రవక్త మహాకాయ కాచాయ నీనాద సంజేత స్వామి శివ సిద్ధి విఘ్నేశ నీ పాద పద్మంబులన్ నీదు కంఠంబు నీ బొజ్జ నీమోము నీమౌలి బాలేందు కండంబులున్గాల్గు వస్తంబులన్ నీ కరాలంబును నీ పెద్ద వక్త్రంబు దంతంబు నీ పాద హస్తంబు లంబోదరంబు సదా మూషికాశ్వంబు నీ చిన్న తొండంబు నీ గుజ్జు రూపంబు నీ శూర్పకండంబు నీ యజ్ఞోపవీతంబు. ఏంటండి సడన్గా సీన్లోకి మామయ్య గారు వచ్చారనుకుంటున్నారా? అష్టోత్తరం చదవడానికి కొంచెం అమ్మాయి ఇబ్బంది పడుతుందండి. తెలుగు కదా, అది అందరికీ ఉన్న కామన్ ప్రాబ్లమేలేండి, అమ్మాయికి ఒక్కదానికే కాదు. అందుకని ఆ తెలుగును ఆయన భరించలేక అమ్మ నేను మంత్రాలు చదువుతాను నువ్వు పూజ చేసుకోమ్మా అని చెప్పి వచ్చి తనకి దగ్గరుండి చక్కగా ఎలా చేయాలో అవన్నీ చేయించారన్నమాట. పెద్దవాళ్ళు ఉంటే అంతే కదా, మంచి చెడు అన్నీ చెప్తూ ఉంటారు. ఆ తర్వాత అమ్మాయి కథలు చదువుతుంది, వినండి. గజరూపం గల రాక్షసుడు శివుణ్ణి గురించి ఘోరంగా తపస్సు చేశాడు. అతడి తపస్సుకు మెచ్చుకొని పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. సో పూజ అంతా అయిపోయిందండి. కథలు చదవటం అంటే వినాయకుని పుస్తకం చదవటం అంతా ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు హారతి ఇవ్వాలి కదా, కొబ్బరికాయ కొట్టేసి మామయ్య గారు ఫస్ట్ మా ఇంట్లో ఏ పూజ జరిగినా ఆయనతోనే చేయిస్తామండి. పెద్ద అయినా చెయ్యి మంచిది, చాలా మంచి జరుగుతుంది. మా బంధువులకు అంటే దగ్గర వాళ్ళు ఎవరైనా సరే మామయ్య గారితోనే చేయిస్తారు. అలా మాకు ఆయనే పెద్ద అనమాట. సో ఫస్ట్ కొబ్బరికాయ ఆయన కొట్టారు. తర్వాత పూజ చేసినటువంటి అమ్మాయి కూడా కొబ్బరికాయ కొడుతుంది. చూడండి, 1 2 3 4 వీడియోలో 3 సార్లు చూపించాను కానీ 5 6 7 8 9 10 సార్లు కొట్టిందండి. అయినా కానీ పని కాలే, ఇంక లాభం లేదని చెప్పి వాళ్ళ డాడీని పిలిచింది. డాడీ రా
అక్కడే ఉన్న నన్ను పిలవకుండా పక్క గదిలో ఉన్న వాళ్ళ డాడీని ఎందుకు పిలిచిందంటే, నాది కూడా సేమ్ ప్రాబ్లం అండి. నాకు కూడా కొబ్బరికాయ పగలదు. అందుకు నేను సహజంగా కొబ్బరికాయ కొట్టడానికి అంత ముందుకి రానన్నమాట. దండం పెట్టుకుంటాను కానీ కొబ్బరికాయ మాత్రం కొట్టను. ఈలోపు ఆయన వచ్చేసి చక్కగా ఒక దెబ్బ వేశాడండి. టక్కన పగిలిపోయింది. యాక్చువల్గా ఆయన చెప్తూ ఉంటారు, కొబ్బరికాయను ఎప్పుడు గట్టిగా పట్టుకోకూడదు, మునివేళ్లతో వదులుగా పట్టుకొని ఒక దెబ్బ వేస్తే టక్కన పగిలిపోతుంది అని. సో నేనైతే ఆ టెక్నిక్ ఫాలో అవుతున్నాను. అమ్మాయికి ఇంకా అర్థం కాలేదన్నమాట. సో ఆయన కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళిపోయారు. మామయ్య గారు వచ్చి హారతిస్తున్నారు. శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ. ఆ తర్వాత మా హస్బెండ్ కూడా హారతి ఇచ్చేసి, ఇంకా తీర్థం ఉంటుంది కదండి అందరికీ, ఆ తీర్థం పంచామృతం అండ్ కొబ్బరి నీళ్ళు రెండు కూడా అందరికీ ఇచ్చేసారనమాట. సో మేము అందరము ఆ తీర్థం తీసేసుకున్నాం. ఇంతేనండి. ఇంతటితో మా ఇంట్లో వినాయక చవితి పూజ అయితే అయిపోయింది. ఈ సంవత్సరానికి వర్షాలు పడుతున్నా సరే తగ్గేదేలే అన్నట్లు చక్కగా వినాయక చవితిని అయితే ఇలా మా ఇంట్లో మేము సెలబ్రేట్ చేసుకున్నామండి. మీ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో దయచేసి కామెంట్ చేయండి. ఓకేనా. ఈవినింగ్ అయితే మాత్రం మళ్ళీ ఊర్లో పందిర్లు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళొచ్చామన్నమాట. కానీ వర్షాల ఎఫెక్ట్ అనేది అక్కడ తెలిసిందండి. చాలా చోట్ల పందిర్లు ఎప్పుడూ రెగ్యులర్గా వేసే చోట పందిర్లు అయితే వేయలేదు. ఒక చోట 2 చోట్ల చూసేసి డిసప్పాయింట్తో వెనక్కి తిరిగి వచ్చేసాం. ఓకేనా. ఎలా ఉందండి వీడియో? నచ్చిందా? నచ్చితే లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి మరి. బాయ్.